వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 334 పాటని పాడుకుందాం. ఉన్నట్టు నేను వచ్చేదన్, పాపిష్టు నీవు పిల్వగన్, నీ నేత్రు చేత గద్గుమా యగోరె పిల్ల దేవుడా. ఉన్నట్టు నేను వచ్చేదన్, నేను ఒప్పుకొందు తప్పులన్, నీ మాటతో హరించుమా యగోరె పిల్ల దేవుడా. ఉన్నట్టు నేను వచ్చేదన్, దుఃఖంబు బాధ పచ్చగన్, పాపంబు జేయ నీకు మా యగోరె పిల్ల దేవుడా. ఉన్నట్టు నేను వచ్చేదన్, యేసు కబోధినుండగన్, ఆత్మీయ దృష్టి నీయుమా యగోరె పిల్ల దేవుడా. ఉన్నట్టు నేను వచ్చేదన్, నీ మాట నామునాటినన్, మన్నించి చేర్చు కొమ్మయా యగోరె పిల్ల దేవుడా. ఉన్నట్టు నేను వచ్చేదన్, నీ ప్రేమ నన్ను బిల్వగన్, నీ వాడనౌదు సర్వదా యగోరె పిల్ల దేవుడా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక నూతనమైన దినము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో యోహాను సువార్తలో ఉన్న వ్యక్తులను గురించి మనము దేవుడు నేర్పిస్తూ ఉన్న పాఠములను నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుంటే, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్న ఈ భాగంలో సమరయ స్త్రీ అనే వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు అలసిపోయి సుకారము ఊరి వెలుపల ఉన్న ఆ బావి దగ్గర ఉన్నప్పుడు సమరయ స్త్రీ నీళ్లు చేదుకొనుటకు వచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను దాహమునకు నీళ్ళిమ్మని అడిగినప్పుడు ఆమె, నీవు యూదుడవు, నేను సమరయ స్త్రీని, నన్ను ఎలా నీవు నీరు అడుగుతున్నావు అనే ప్రశ్న వేస్తుంది. దానికి ఇక్కడ చెప్తూ ఉన్న క్లారిఫికేషన్ ఏంటంటే, యూదులు సమరయులతో సాంగత్యం చేయరు అనే మాటను మొదట మనం చూస్తాం. ఈరోజు ఎందుకొరకు యూదులు సమరయులతో సాంగత్యం చేయరు, అసలు సమరయులు అంటే ఎవరు అనేది మనం ఆలోచన చేసి యూదులు ఎందుకొరకు వాళ్ళతో సాంగత్యం చేయరో ఈరోజు ధ్యానం చేసుకొని
సమరయ స్త్రీ నుండి నేర్చుకోవాల్సిన పాఠములను దేవుని చిత్తమైతే రేపటి నుండి మనము ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ సమరయ అనే ప్రాంతము ఉత్తర రాజ్యమైన ఇజ్రాయేలు రాజ్యంలో ఒక ప్రాంతం. అయితే ఆ ప్రాంతంలోనికి కొంతమందిని చెరగా తీసుకొని వచ్చి అక్కడ పెడుతూ ఉన్నారు. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో మనం చూస్తాం. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం 24వ వచనంలో అషూరు రాజు బబులోను, కూత, అవ్వ, హమాతు, సెపర్వయీము అను దేశములలో నుండి జనులను రప్పించి ఇజ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములో కాపురము చేసిరి. ఈ మాటలు మనం చూస్తే షోమ్రోను అనేది సమరయకు హీబ్రూ పేరు, సమరయ అనేది గ్రీకు పేరు. కాబట్టి ఇక్కడ అషూరు రాజు ఎప్పుడైతే ఇజ్రాయేలు దేశంలో ఈ షోమ్రోను పట్టణాన్ని జయిస్తూ ఉన్నాడో ఆ సమయంలో ఆయన చేస్తూ ఉన్న పని ఏంటంటే, అంతకు మునుపు ఏ ప్రాంతాలనైతే జయించినాడో ఆయా ప్రాంతాలైన బబులోను, కూత, అవ్వ, హమాతు, సెపర్వయీము అను దేశంలో నుండి ఆ జనాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఆయన వారికి నివాసం ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటి అని అంటే, ఇక్కడ ఉన్న ప్రజలను ఆయన జయించినప్పుడు వేరే ప్రాంతానికి వీళ్లను తరలించి ఈ ప్రాంతానికి కంప్లీట్ గా క్రొత్త ఆయన వాళ్లను ఇక్కడికి తీసుకొని వచ్చి పెడతారు. అప్పుడు ఇక్కడ మిగిలిపోయిన వాళ్ళు ఎవరు అనంటే స్త్రీలు, వికలాంగులు, వృద్ధులు, వీళ్ళు మిగిలిపోతారు. పనికొచ్చిన మిగిలిన అందరినీ కూడా చెరగా వేరు వేరు ప్రాంతాలకు తీసుకొని పోతారు. దాని వలన ఇక్కడి నుండి తిరుగుబాటు రాకుండా ఎక్కడ వారు జయించినప్పటికీ ఈ పనులనే వాళ్ళు చేస్తారు. ఆ ప్రాంతం నుండి తిరుగుబాటు రాకుండా అక్కడ ఉన్న బలమైన యువకులను, తెలివిగల వాళ్ళనందరినీ కూడా వేరువేరుగా వారికి తెలియని ప్రాంతాలకు తరలించి ఈ ప్రాంతంలోనికి వేరే వాళ్ళను తీసుకొని వచ్చి పెట్టే సాంప్రదాయం ఉంది. ఆ ప్రకారము ఈ సమరయలోనికి అషూరు రాజు జయించిన 5 ప్రాంతాల నుండి తీసుకొని వచ్చి అక్కడ నివాసం కల్పిస్తా ఉన్నాడు. వారు వచ్చి అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ చూస్తున్న చివరి భాగంలో వారు ఆ పట్టణంలో కాపురం చేసిరి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా 30-31 వచనాలలో మనం చూస్తే వారు ప్రార్థన చేసుకున్న లేదంటే వారు ఆరాధించిన వారి యొక్క దేవతల పేర్లను ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 30-31 వచనాలలో బబులోను వారు సుక్కోత్బెనోతు దేవతను, కూతావారు సెర్గలు దేవతను, హమాతు వారు అషీమా దేవతను, అవీయులు నిభజు దేవతను, తర్తాకు దేవతను ఎవరికి వారు దేవతను పెట్టుకొనుచుండిరి. సెపర్వీయులు తమ పిల్లలను అద్రమ్మెలేకు, అనెమ్మెలేకు అను సెపర్వాయిము యొక్క దేవతలకు అగ్నిగుండమందు దహించుచుండిరి. కాబట్టి 5 ప్రాంతాల నుండి ప్రజలను తీసుకొని వచ్చి పెట్టినప్పుడు ఆ 5 ప్రాంతాల నుండి వచ్చిన వారు వారి ప్రాంతాల్లో ఉన్న దేవతలను తీసుకొని వచ్చి ఆ షోమ్రోను పట్టణంలో వారు పెట్టి ఆరాధించడం మొదలు పెడుతూ ఉన్నారు. కాబట్టి అక్కడ మిగిలిపోయి ఉన్న ఇజ్రాయేలీయులలో ఎవరైతే వికలాంగ స్త్రీలు లేకపోతే విడనాడబడిన స్త్రీలు ఎవరైతే ఉంటూ ఉన్నారో అటువంటి వారిని వీరు వివాహం కూడా చేసుకుని ఉన్నారు. కాబట్టి ఆ సమరయ ప్రాంతంలో ఉన్న అందరూ కూడా వేర్వేరు దేవత ఆరాధనలకు వారు అలవాటు పడిపోతూ ఉన్నారు. నిజ దేవునిని వాళ్ళు విడిచిపెడుతూ ఉన్నారు. వేర్వేరు దేవత ఆరాధనలోకి వారు వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఆ సమరయులను యూదులు అంత తొందరగా యాక్సెప్ట్ చేసేవాళ్ళు కారు. కారణం ఏంటి అనంటే వేర్వేరు దేవతలను వారు కొలిచేవారు. కాబట్టి వాళ్లతో యూదులు సాంగత్యం చేసేవాళ్ళు కాదు. కొన్ని ఇంటర్ప్రిటేషన్స్ లో కొంతమంది దైవజనులు చేస్తూ ఉన్న ఒక ఎక్స్ప్లెనేషన్ ఏంటి అని అంటే, ఇదే భాగంలోనే సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఇచ్చే నీటిని గురించి చెప్పినప్పుడు నాకు ఇమ్మని ఆమె అడుగుతుంది. ఆ సమయంలో ఆయన చెప్తూ ఉన్న మాట ఏంటంటే, నీవు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని రా ఇస్తానన్నప్పుడు నాకు పెనిమిటి లేదని ఆమె చెప్తుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట, నీవు చెప్పినది నిజమే, నీకు ఇదివరకే 5 పెనిమిట్లు ఉండిరి అనే మాటను ఆయన చెప్పినప్పుడు కొంతమంది థియాలజియన్స్ ఏం చెప్తూ ఉన్నారంటే, శారీరకంగా లోకరీతిగా 5 భర్తలు కాదు, కానీ ఒకవేళ ఉండొచ్చు, అది కూడా ఒక వాదన. కానీ ఒకవేళ
5 పెనిమిట్లు ఇహలోకంగా కాకపోయినా ఈ 5 రకాలైన దేవతలు ఏవైతే ఈ షోమ్రోనులోకి తీసుకొని రాబడుతూ ఉన్నాయో వాటన్నింటిని కూడా ఆమె ఆరాధించింది. కాబట్టి ఆ 5 కూడా ఆమె యొక్క భర్తలుగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు అని కూడా కొంతమంది కామెంటేటర్స్ కామెంట్ చేసినట్లుగా మనం చూస్తాం. ఏది ఏమైనప్పటికీ యూదులు సమరయులతో సాంగత్యం చేయకపోవడానికి కారణము వారు నిజ దేవునిని విడిచిపెట్టి అన్య దేవతలను ఆరాధించడం. ఈ కారణాన్ని బట్టి సమరయులను యూదులు చేర్చుకునే వాళ్ళు కారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారైతే ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతూ దాహమునకి మన అడుగుతూ ఉన్నాడు. ఆమె యొక్క ఆత్మీయ స్థితిని చూస్తూ ఉన్నాడు. ఆమె యొక్క రక్షణ కొరకు ఆయన భారం కలిగి ఉన్నాడు. ఆమెను ఏ విధంగా రక్షించుకున్నాడు, ఆమె ద్వారా ఏ పాఠములను నేర్చుకోబోతూ ఉన్నాం అనేవి దేవుని చిత్తమైతే రేపటి నుండి మనము ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల మా తండ్రి, మరొక పర్యాయం వినూతనమైన దినం ప్రభువా, సమరయులతో యూదులు ఎందుకొరకు సాంగత్యం చేయరు అనే విషయాన్ని మాకు నేర్పించిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. మరి ప్రత్యేకంగా రేపటి నుండి ఆమె ద్వారా మేము నేర్చుకోబోయే పాఠములలో కూడా నీ వాక్యంను మాకు దయచేయమని, మీరే మాతో మాట్లాడమని వేడుకుంటూ నేటి మా పని పాటల్లో ప్రయాణాల్లో తోడుగా ఉండి కృప చూపించి సురక్షితంగా కాపాడి ఇష్టమైతే ప్రభా రేపటి దినాన నీవు అనుగ్రహించే అనుదిన ఆత్మీయమన్న భుజించు కృపను మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.